వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. బోర్డ్ ఎగ్జామ్స్ మీ కెరియర్లో చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ సర్టిఫికేట్ అండ్ ఎగ్జామ్స్లో వచ్చే ఈ మార్క్స్ మీకు కమింగ్ ఇయర్స్ అంటే ఫర్దర్ స్టడీస్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ మార్క్సే నెక్స్ట్ మీరు తీసుకోబోయే కాలేజ్ కానీ, కోర్స్ కానీ, యాజ్ వెల్ యాజ్ కొన్ని ఎగ్జామ్కి కానీ క్వాలిఫైయింగ్ మార్క్స్. సో ఎంత మంచిగా మీరు స్కోర్ చేయగలిగితే అంత మంచిగా మీకు నెక్స్ట్ ఫర్దర్ కెరియర్ అనేది ఉంటుంది. సో ఇలాంటి మార్క్స్ పెరగాలి అంటే గుడ్ హ్యాండ్ రైటింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. సో చాలామంది అయితే బాగా చదువుతుంటారు, క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ కూడా రాస్తారు, బట్ ఫైనల్లో మార్క్స్ తగ్గిపోతుంటాయి. మెయిన్ రీజన్ హ్యాండ్ రైటింగ్ అండ్ పేపర్ ప్రజెంటేషన్ చాలా మెయిన్ రీజన్. బోర్డులో పేపర్ రాసేవాళ్ళు మీ పేపర్ ప్రజెంటేషన్ బట్టి యాజ్ వెల్ యాజ్ మీ హ్యాండ్ రైటింగ్ బట్టి ఎక్స్ట్రా మార్క్స్ వేస్తారు అంటే మీరు నమ్ముతారా? హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేకపోయినా పర్వాలేదు, కానీ పేపర్ ప్రజెంటేషన్ మాత్రం బాగా చేయగలిగితే మీరు హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేకపోయినా సరే దాన్ని కవర్ అయిపోతుంది అనమాట. సో నమ్మండి, గుడ్ ప్రజెంటేషన్తో మీకు 50% మార్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు. టైం బాగుందనుకోండి, ఇంకొక 20% మార్క్స్ ఎక్స్ట్రా కూడా రావచ్చు. అదేంటి బాగా చదవకపోయినా పర్వాలేదు, ఎక్స్ట్రా మార్క్స్ ప్రజెంటేషన్ వల్ల వస్తున్నాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తాయి. ఎలా వస్తాయి కూడా నేను మీకు చూపిస్తాను. ఎలా ప్రజెంటేషన్ చేయాలి, ఎలాంటి ట్రిక్స్ వాడితే మీకు మంచి మార్క్స్ వస్తాయి అని ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తాను. అండ్ ఫైనల్గా ఈ వీడియో మధ్యలో ఒక టాపర్ స్టూడెంట్ ఆన్సర్ షీట్ కూడా మీకు స్పెసిమెన్ కాపీ కింద చూపిస్తాను. కాబట్టి వీడియోని అయితే కంప్లీట్గా చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయడం కానీ లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం కానీ చేయకండి. అండ్ ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనబడి వీడియోస్ మీకు అన్ని కొత్త ఇన్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ తీసుకొస్తుంది. సబ్స్క్రైబ్ అయ్యాక పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. సో ఎక్కడ మీరు నా వీడియోస్ని మిస్ అవ్వరు. సో మన టిప్స్ అండ్ ట్రిక్స్లో ముందుగా హ్యాండ్ రైటింగ్ గురించి తెలుసుకుందాం. సో హ్యాండ్ రైటింగ్ చాలామందికి బాగుండదు. చిన్నప్పటి నుంచి ఎంత ట్రై చేసినా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయ్యి ఉండదు. బట్ నేను చెప్పే ఈ టిప్ ట్రై చేయండి. మీరు హ్యాండ్ రైటింగ్ బాగుండకపోయినా కూడా దాన్ని కవర్ చేసి బాగుండేలాగా కనబడేలాగా మనము ఈ టిప్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట. మీరు రాసే వర్డ్స్లో లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటి విడ్త్ అండ్ హైట్ ఒకేలా ఉండేలా చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒక శాంపుల్గా రాశాను. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ నాతో అసలు బాగుండదు, కానీ ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్క లెటర్ని ఒకటే హైట్ అండ్ విడ్త్ చూడండి. ఆ ఒకటే విడ్త్, ద ఒకటే విడ్త్, మా ఒకటే విడ్త్. ఈ రకంగా ప్రతి ఒక్క అక్షరం హైట్ అండ్ విడ్త్ ఒకేలాగా చూసుకున్నాను. ఇక్కడ మీరు ఈ లైన్ చూడండి, నేను ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా పూర్తిగా ఒకటే క్రమంలో, అంటే సైడ్కి కానీ పైకి కానీ అలా కాకుండా అంతా ఒకటే రకంగా పైకే ఉండేటట్టుగా ట్రై చేశాను మొత్తము. సో అక్షంకి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఈ గ్యాప్ కూడా ఎక్కువ ఉండకూడదు అనమాట. పక్కనే రాసేటట్టుగా ట్రై చేయండి, దాన్ని ఎక్కువ స్పేస్ ఇవ్వకండి. అలాగే ఈ ఫోర్త్ లైన్ చూడండి, ఇది నా జనరల్ హ్యాండ్ రైటింగ్ అనుకోండి. ఈ హ్యాండ్ రైటింగ్లో ఒక అక్షరం పైకి వెళ్ళింది, ఒక అక్షరం కిందకు వచ్చింది, ఒక అక్షరం మళ్ళీ పైకి వెళ్ళింది, ఒక అక్షరం కిందకు వచ్చింది. అంటే మనం రాసే అక్షరం శ్రద్ధగా లేదు, పూర్తిగా లేదు, సగం రాసి వదిలేస్తున్నాం అక్షరాన్ని. సో అలా కాకుండా అక్షరాన్ని పూర్తిగా రాయాలి, యాజ్ వెల్ యాజ్ ఒకటే లైన్లో ఒకటే డైరెక్షన్లో రాయాలి, పైకంటే పైకే రాయాలి, స్లాంట్గా అంటే స్లాంట్గా రాయాలి. లేదా మీరు ఈ విడ్త్ ఏదైతే ఉంటుందో అక్షరాన్ని పూర్తిగా, ఇప్పుడు వ్రా అని ఇక్కడ ఉంది, ఆ రైటింగ్ అనే దాంట్లో వా అనేది పూర్తిగా రాయాలి, అంతే తప్ప ఇటన్నిసి రాసేయకూడదు అనమాట. సో అలా పూర్తిగా రాయగలిగితే మీకు ఈ అందంగా మీకు అక్షరాలు, ఆ హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోయినా అందంగా అయితే మీకు మోస్ట్లీ కనబడతాయి. అండ్ ఫైనల్గా అక్షరాలన్నీ కూడా లైన్ నుండి కొంచెం పైకి రాయండి. సో పదాలని లైన్కి మధ్య గ్యాప్ ఉండే మధ్యలో చూసుకోండి, అంటే ఈ పదంకి లైన్కి మధ్యలో గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. సో లైన్కి అయితే అతికించకండి, అంటే క్రింద అక్షరాల బేస్ ఒకటే లైన్లో ఉండేలాగా చూసుకోండి. ఈ కింద కూడా మొత్తం ఒకటే లైన్లో ఉండాలి, కానీ ఈ లైన్కి అతకకుండా చూసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీరు ఏదైనా ఒత్తులు ఏదైనా రాయాల్సి వస్తే అవన్నీ కూడా ఇదే లైన్లో ఉండిపోతాయి అనమాట, కింద లైన్కి అయితే రావు. సో దీనివల్ల మీకు చూడటానికైతే మాత్రం హ్యాండ్ రైటింగ్ చాలా అద్భుతంగా కనబడుతుంది. నౌ ఇంపార్టెంట్ థింగ్, పేపర్ ప్రజెంటేషన్. సో హ్యాండ్ రైటింగ్ ఇంచుమించు ఆ రకంగా ట్రై చేసి పేపర్ ప్రజెంటేషన్ కానీ బ్రహ్మాండంగా చేయగలిగితే చాలా బాగుంటుంది. అసలు పేపర్ ప్రజెంటేషన్ అంటే ఏంటి అంటే మీ ఆన్సర్ షీట్ని ముస్తాబు చేయడం అనమాట, అందంగా తయారు చేయడంని పేపర్ ప్రజెంటేషన్ అంటారు. సో దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము. ముందుగా మీకు బోర్డ్ ఎగ్జామ్స్లో ఇచ్చే ఆన్సర్ షీట్ లిమిటెడ్ పేపర్స్ ఇస్తారు, అంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎవరు, ఒక లిమిటెడ్ కౌంట్ ఉంటుంది అనమాట. అండ్ లైన్స్ కూడా ఉంటాయి, కాబట్టి మీరు అవే లైన్స్లో రాసేదానికి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ లిమిటెడ్ పేపర్స్లో మొత్తం కాన్సెప్ట్ రాయటాన్ని ఉపయోగించాలన్నమాట, అంటే ఆ లిమిటెడ్ ఒక పేజీలోనే కంప్లీట్ కాన్సెప్ట్ అంతా వచ్చేయాలి. ఇన్ కేస్ ఒక క్వశ్చన్ ఆఫ్ పేపర్ కన్నా ఎక్కువైపోతే, అంటే ఆఫ్ పేపర్లో కంప్లీట్ అయిపోతే ఆ క్వశ్చన్ క్రింద 5 లైన్స్ వదిలి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అక్కడే స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి.
సాధ్యమైనంత వరకు ఆన్సర్స్ అన్నీ కూడా ఆర్డర్‌లో రాయడానికి ట్రై చేయండి. అంటే 1, 2, 3, 4, 5, 6 అని క్వెషన్స్ మీరు ఏదైతే రాస్తూ వెళ్తుంటారో, సో అదే ఆర్డర్‌లో ట్రై చేయండి. షఫుల్ అయితే చేయకండి. చాలా వరకు మనకు చెప్పేదేంటంటే, మనకు బాగా వచ్చిన ఆన్సర్ ఫస్ట్ రాయండి, తర్వాత వేరేది రాయండి అంటారు. సో దీనివల్ల ఏమవుద్దంటే, పేపర్ వాల్యుయేషన్ చేసే ఎవరైతే ఇన్విజిలేటర్ ఆర్ ఎల్స్ ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. సో వీళ్ళు ఈ ఆన్సర్ రాసారా, రాయలేదా అని చెప్పి కన్‌ఫ్యూజ్ అవుతారు. సో మొత్తానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షార్ట్ ఆన్సర్ క్వెషన్ రాసారు. లేదంటే ఒక పెద్ద లాంగ్ ఆన్సర్ క్వెషన్ రాసారు. కానీ అక్కడ మీరు ఒక 3, 4 లైన్స్ రాశారు. అంటే షార్ట్ ఆన్సర్‌తో పాటు లాంగ్ ఆన్సర్ రాశారనుకోండి. ఆ లాంగ్ ఆన్సర్ క్వెషన్ కూడా చిన్నదిగా రాశారనుకోండి. వీళ్ళు ఏమనుకుంటారు, ఈ షార్ట్ ఆన్సర్‌తో పాటు ఈ లాంగ్ ఆన్సర్ రాశారు కాబట్టి ఇది కూడా షార్ట్ ఆన్సర్ ఏమో అని చెప్పి దానికి వాళ్ళు మార్కులు షార్ట్ ఆన్సర్ లాగా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ సెపరేట్ చేసుకోండి. బట్ సీక్వెన్స్‌లో రాయండి. 1, 2, 3, 4, 5, 6 ఇన్ కేస్ ఒకవేళ మీకు ఆన్సర్ రాదు, ఫిఫ్త్ అనే క్వెషన్‌కి ఆన్సర్ రాలేదనుకోండి. ఇక్కడ 5 అని రాసి మీరు దాని పక్కన ఐఫన్ పెట్టండి. ఇంకా నాకు రాదు అని అనుకుంటే మాత్రం 5 అని రాసి ఐఫన్ ఫస్ట్ పెట్టకండి. లాస్ట్‌లో అంతా ఎగ్జామ్ అంతా అయిపోయి పేపర్ ఇచ్చే ముందర పెట్టండి 5 దాట్. లేదనుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు ఏమంటే వేరే క్వెషన్స్‌లో అంటే లాంగ్ ఆన్సర్స్‌లో వాటిల్లో మీకు ఎక్కడైనా ఒక హింట్ అయితే దొరుకుతుంది ఇట్లాంటి ఆన్సర్స్ అన్నిటికి. సో అప్పుడు ఈజీగా రాసేసేయచ్చు ఈ మధ్యలో చిన్న చిన్న షార్ట్ ఆన్సర్స్. కాబట్టి ఐఫన్ ముందు పెట్టకండి. లాస్ట్ ఎగ్జామ్ అంతా అయిపోయాక ఇంకా నాకు రాదు అనుకున్న తర్వాత ఐఫన్ పెట్టేయండి. ముందుగా ఆన్సర్ షీట్‌ని షార్ట్ ఆన్సర్‌తో స్టార్ట్ చేయండి. సో 1, 2, 3, 4, 5, 6 అని షార్ట్ ఆన్సర్స్ స్టార్ట్ చేసేయండి. సో ఫస్ట్ లెటర్ ఏదైతే మీ షార్ట్ ఆన్సర్ ఉంటుందో దీన్ని మాత్రం ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ అయితే పెట్టండి. అలాగే పైన సెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్ ఖచ్చితంగా రాయండి. ఈ రకంగా రాసి అండర్‌లైన్ చేసి దీనికి ఒక లైన్ అయితే వదిలేయండి. అలాగే ఇన్ కేస్ షార్ట్ ఆన్సర్ 2 ఆర్ 3 పాయింట్స్ ఉంటే, అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 1 ఇక్కడ 2 సెకండ్ పాయింట్ ఉందన్నమాట. ఈ రకంగా ఉంటే మీకు ఇట్లా బుల్లెట్ పాయింట్స్ లాగా ఇవ్వటం ట్రై చేయండి. ఇన్ కేస్ మధ్యలో మీకు ఏదన్నా ఎగ్జాంపుల్స్ కానీ లేకపోతే ఫార్ములాస్ కానీ ఏ రకంగా ఏమైనా రాయాల్సి వస్తే ఈ రకంగా సెంటర్లో రాయండి. అంటే చూడండి ఇక్కడ ఈ ఆన్సర్ చూడండి, ఆన్సర్ 3 లైన్స్లో కంప్లీట్ చేసేసి సెంటర్లో దీని ఎగ్జాంపుల్ని రాయడం జరిగింది. అలాగే ఏదైనా ఫార్ములా వచ్చిందనుకోండి, ఈ రకంగా రాసి దీన్ని ఏం చేస్తారంటే ఒక బార్డర్ అయితే గీయండి దీని చుట్టూరా, లేదా దీని ఒక అండర్లైన్ అయినా చేయండి. బాక్స్ లాగా గీయండి, ఇంకా చాలా బాగుంటుంది. దెన్ దీనికి సంబంధించిన సబ్ టాపిక్ ఏదైతే ఉంటుందో సబ్ టాపిక్ని ఇక్కడ రాసి దాని కింద ఒక లైన్ వదిలి దీనికి ఒక అండర్లైన్ అయితే ఖచ్చితంగా గీయండి. దెన్ ఒక క్వెషన్‌కి మధ్యలో గ్యాప్ ఖచ్చితంగా ఇవ్వండి. ఖచ్చితంగా 3 లైన్స్ గ్యాప్ 1, 2, 3 లైన్స్ గ్యాప్ ఇచ్చి సెకండ్ లైన్‌లో మధ్యలో ఖచ్చితంగా ఒక రకంగా లైన్ కొట్టండి. ఈ లైన్ ఎదర్ పెన్సిల్‌తో కానీ లేకపోతే బ్లాక్ పెన్‌తో కానీ కొట్టండి. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు ఒక లైన్ వదలడానికి ట్రై చేయండి. షార్ట్ ఆన్సర్స్‌కి ఒక లైన్ వదలాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ ఇంకొక పాయింట్ ఏదైనా గుర్తొచ్చింది, ఇంకొక వాల్యుబుల్ పాయింట్ ఏదైనా గుర్తొచ్చింది, అది రాస్తే 100% మార్క్స్ వస్తాయి అని మీకు గాని నమ్మకం ఉంటే అప్పుడు ఈ లైన్ వదిలాం కదా, ఈ లైన్‌లో మీరు దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. లేదా ఒకవేళ ఈ రాసిన పాయింట్స్ సరిపోయినప్పటికీ ఈ రకంగా లైన్ వదిలి నెక్స్ట్ లైన్‌లో మీరు స్టార్ట్ చేస్తే చూడటానికి కూడా ఆన్సర్ ప్రెజెంటేషన్ చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్, పెద్ద ఆన్సర్స్ ఏ రకంగా రాయాలో చూద్దాం. సో లాంగ్ ఆన్సర్స్ మెయిన్ హెడ్డింగ్, ఆ టాపిక్ సంబంధించిన హెడ్డింగ్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఒక మెయిన్ హెడ్డింగ్ రాసి దానికి అండర్లైన్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఆ తర్వాత దానికి సంబంధించిన టైటిల్స్ ఏమన్నా ఉంటే ఈ రకంగా టైటిల్స్ రాసి దాని సబ్ హెడ్డింగ్ కింద ఒక లైన్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎం ఉంది కదా, ఎం కింద రాకుండా ఏ కింద స్టార్ట్ అయ్యేటట్టుగా సబ్ హెడ్డింగ్ స్టార్ట్ చేయండి. దీని ముందర క్వశ్చన్ నెంబర్ వేస్తారు, మీరు 1 అని రాస్తారు. దీని పక్కన మీకు ఏదైతే సెకండ్ లెటర్ ఉంటుందో ఈ సెకండ్ లెటర్ కింద సబ్ హెడ్డింగ్ అనేది స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. దెన్ ఆన్సర్ రాసేటప్పుడు సో మెయిన్ హెడ్డింగ్ ఏదైతే ఉంటుందో ఈ హెడ్డింగ్ కింద మీరు అండర్లైన్ చేశాక సెకండ్ వర్డ్, అంటే ఒక ఫస్ట్ వర్డ్ వదిలేసేసి సెకండ్ వర్డ్ నుంచి మీరు ఆన్సర్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ కూడా ఈ రకంగా, అంటే ఇది కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఫస్ట్ వర్డ్ దగ్గర నుంచి మళ్ళీ ఈ లైన్ అనేది రావాలన్నమాట. ఇదేమో సెకండ్ వర్డ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈ రకంగా ఫస్ట్ 2 వర్డ్స్ స్పేస్ వదిలేసేసి రాయటం నేర్చుకోండి. సో మోస్ట్లీ ఎక్కువ పాయింట్స్ పెట్టడానికి ట్రై చేయండి. పాయింట్స్‌లో రాయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నేను ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఇక్కడ రాశాను. సో ఫస్ట్ పాయింట్ అనేది ఈ రకంగా ఇక్కడ స్టార్ట్ చేశానన్నమాట. అంటే సెకండ్ వర్డ్ నుంచి కింద స్టార్ట్ చేశాను. సో ఇమ్మీడియేట్‌గా సెకండ్ పాయింట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇన్ కేస్ సెకండ్ పాయింట్‌లో మళ్ళీ ఉంటే ఈ 2.1, 2.2 అని పెట్టాను. ఈ రకంగా ప్రతి ఒక్కదానికి పెట్టాల్సిన అవసరం లేదు మీరు. సో మోస్ట్లీ అంటే ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏదైనా అనిపిస్తే మాత్రం ఈ రకంగా సబ్ పాయింట్స్ కింద పెట్టడానికి ట్రై అయితే చేయండి. సో ఇన్ కేస్ మధ్యలో మీకు ఎక్కడన్నా కూడా దాని అబ్రివేషన్స్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ, లేకపోతే ఆథర్స్ నేమ్స్ కానీ ఇంపార్టెంట్ వర్డ్స్ వస్తే ఖచ్చితంగా వాటిని మాత్రం మీరు క్యాపిటల్ లెటర్స్‌లోనే ట్రై చేయాలి. క్యాపిటల్ లెటర్స్‌లోనే రాయాలి. అండ్ క్యాపిటల్ లెటర్స్‌లో రాసి ఇన్ కేస్ వర్డ్ అంటే సెంటెన్స్ మధ్యలో వచ్చినా సరే క్యాపిటల్ లెటర్స్ రాయాలి. ఖచ్చితంగా వాటిని అండర్లైన్ చేయాలి. కొంచెం బోల్డ్‌గా రాయాలి, అండర్లైన్ చేయాలి. అండర్లైన్ చేసేటప్పుడు మీరు బ్లాక్ పెన్ కానీ, పెన్సిల్ కానీ యూజ్ అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. దెన్ మీరు ఫైనల్‌గా ఇందాక షార్ట్ ఆన్సర్స్‌లో కూడా చెప్పాను, ఫార్ములాస్, ఎగ్జాంపుల్స్ ఏదైనా వస్తే ఈ రకంగా మొత్తం సెంటెన్స్ అంతా ఉండి
మధ్యలో సెంటర్ ఆఫ్ ది పేజ్లో ఆ ఫార్ములా రాసి దీనికి అండర్లైన్ అయినా చేయండి, లేదా ఒక మంచి బాక్స్ లాగా డిజైన్ లాగా గీయండి. సో అది కనపడాలన్నమాట వాళ్ళకి. సో ఆ రకంగా మీరు చేయగలిగితే సో ఫైనల్గా కూడా కంక్లూజన్లో కూడా మీరు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కంక్లూజన్స్ లాస్ట్లో రాసేటప్పుడు ఈ రకం కింద కంక్లూజన్ అని కూడా కింద రాసి దానికి అండర్లైన్ అయితే ఖచ్చితంగా చేయండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మొత్తము పారా చదవకుండా వాల్యుయేటర్ మీరు రాసిన చదవకుండా మెయిన్ పాయింట్స్ మీరు ఏవైతే అనుకుంటున్నారో ఆ పాయింట్స్ మీరు బోల్డ్ చేశారు, అండర్లైన్ చేశారు, అండ్ ఫైనల్గా మీరు వాటి ఎగ్జాంపుల్స్ ఫార్ములాస్ను కూడా బాక్స్ లాగా చేశారు కాబట్టి ఆయన ఫోకస్ మొత్తం వాటిపైకి వెళ్తుంది. మీరు అక్కడ ఏం రాస్తారనేది ఆయనకు అనవసరం, ఫోకస్ అంతా దీనిపైకి వెళ్ళిపోతుంది. సో దీంతో ఏమవుద్ది, మొత్తం ఆన్సర్ చదవకుండా ఇమ్మీడియట్గా మీకు ఫుల్ మార్క్స్ అయితే ఇక్కడ పడిపోతాయి అనమాట. సో ఇది ఒక బ్రహ్మాండమైన టిప్. దెన్ ఆన్సర్ అయ్యాక మీరు ఖచ్చితంగా 3 to 4 లైన్స్ అయితే మీరు ప్రతి ఒక్క ఆన్సర్కి అయితే వదిలి నెక్స్ట్ ఆన్సర్ అయితే ట్రై చేయండి. దేనికి చెప్తున్నానంటే ఇప్పుడు ఆన్సర్ మీరు రాస్తుంటారు, మీకు తెలుసు ఈ ఆన్సర్ 100% 99% రాశాను, ఇంకొక 1 పాయింట్ 2 పాయింట్స్ ఏవో మిగులు ఉంటాయని. ఈ 1-2 పాయింట్స్ ఎప్పుడు గుర్తొస్తాయి తెలుసా మీకు, నెక్స్ట్ ఆన్సర్ రాసేటప్పుడు లేకపోతే 5th or 6th ఆన్సర్ రాసేటప్పుడు సడన్గా ఈ పాయింట్ గుర్తొస్తుంది, లేదా మీరు నెక్స్ట్ క్వశ్చన్ చదివేటప్పుడు ఈ పాయింట్ గుర్తొస్తుంది. అట్లాంటప్పుడు పోయి మళ్ళీ మనం ఇరికిచ్చి రాయకుండా ఈ 2 to 3 లైన్స్ ప్రతి ఒక్క ఆన్సర్ తర్వాత వదిలాం కాబట్టి ఈ 2 to 3 లైన్స్లో పోయి ఈ ఆన్సర్ రాసేసి దీన్ని మళ్ళీ మీరు పోయి సపరేట్గా రాశారు అని తెలియకుండా దీన్ని ఏం చేస్తారంటే మధ్యలో సెంటర్ ఆఫ్ ది పేజ్ అన్న రాసి, లేకపోతే దానికి కొంచెం కింద అండర్లైన్స్ అన్న ఇచ్చి, లేకపోతే బోల్డ్లో రాసి, లేకపోతే బ్లాక్ కలర్ పెన్తో రాసి కొంచెం అట్రాక్టివ్గా కనబడాలన్నమాట. సో అంటే మీరు యాక్చువల్గా రాసింది మర్చిపోయి మళ్ళీ రాశారు, కానీ ఫ్యాకల్టీకి ఎలా చూపిస్తారు, ఈ పాయింట్ నేను హైలైట్ చేస్తున్నాను, దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద కంప్లీట్ ఆన్సర్ అని మీరు ఆయనకి ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తారు. దాంతో వాల్యుయేటర్ ఇంప్రెస్ అనేది అయిపోతాడు. సో ఫుల్ మార్క్స్ అనేది అక్కడ వచ్చేస్తాయి మనకు. దెన్ మీరు రాసిన ఆన్సర్కి ఒక ఫ్లో డయాగ్రామ్ అనేది క్రియేట్ చేయండి, లేదా ఒక ఆరోస్ పెట్టి ఒక డయాగ్రామ్ క్రియేట్ చేయండి, స్కేల్ యూజ్ చేయండి, ఒక పెన్సిల్ యూజ్ చేయండి, ఈ రకంగా బాక్సెస్ అన్ని ట్రై చేయండి. ఏ రకంగా నేను టాపర్ లాస్ట్ టైం ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ పేపర్ నేను లాస్ట్లో చూపిస్తాను, మీకు చూపిస్తా ఎట్లయితే బాక్సెస్ డయాగ్రామ్స్ చేసిందో, నేను చెప్పిన పాయింట్స్ వాళ్ళు ఎలా చేశారో చూడండి. వాళ్ళకి ఆల్మోస్ట్ అదే 60/60 కెమిస్ట్రీ పేపర్, అది 60/60 వచ్చేసింది అనమాట. సో ఈ రకంగా మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్లో డయాగ్రామ్స్ ఇలా ఈ రకంగా రాయండి. సో ఫ్లో డయాగ్రామ్స్ కానీ లేకపోతే ఆరోస్ పెట్టి దీని నుంచి దీనికి వచ్చింది, దీని నుంచి దీనికి వచ్చింది, దీని నుంచి దీనికి వచ్చింది అని చెప్పి ఈ రకంగా ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఫార్ములాస్ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ ఈ రకంగా రాయండి, లేదా ఈ రకంగా ఒక ఫ్లో డయాగ్రామ్ ఈ రకంగా ట్రీ డయాగ్రామ్ అనేది తయారు చేయండి. మధ్యలో మెయిన్ పాయింట్ రాసి దీని నుంచి సబ్ పాయింట్స్ అన్ని ఈ రకంగా ఉన్నాయి అని ఒక ట్రీ డయాగ్రామ్ చూడండి. తర్వాత స్కిమాటిక్స్ అంటారు. ఇవాళ రేపు ఏంటంటే ఒక పెద్ద ఆన్సర్ని ఒక చిన్న డయాగ్రామ్లో చూపించేస్తారు, దాన్ని స్కిమాటిక్స్ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ బాటనీ జువాలజీ వీటిలంతా కూడా మీరు రాసేదానికన్నా బొమ్మను చూపిస్తే ఎక్కువ పాయింట్స్ వచ్చేస్తాయి. సే ఇక్కడ చూడండి, ఒక బొమ్మను వేశారు, బొమ్మను వేసేసి దీని పక్కన బుల్లెట్ పాయింట్స్ లాగా రాయడం మొదలు పెట్టారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఒక మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు ఏం రాశారనేది అనవసరం. దెన్ మోస్ట్లీ చాలా మంది స్టూడెంట్స్ ఏం రాస్తారంటే వాళ్ళకి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రాకపోతే క్వశ్చన్నే మళ్ళీ తిప్పించి రాస్తుంటారు. ఇది వాల్యుయేటర్స్కి అందరికీ తెలుసు. సో వాల్యుయేటర్స్ కూడా ఎలా ఎగ్జామినేషన్లో వాళ్ళు ఎలా దాన్ని కరెక్ట్ చేస్తారంటే పైన పాయింట్స్ బాగున్నాయా లోపల చూడకుండా టక్ చేసుకుంటే వెళ్ళిపోతారు. ఎక్సెప్ట్ మ్యాథ్స్ దగ్గరకు వచ్చేసరికి కూడా కరెక్ట్ ఆన్సర్ వస్తే ఇంకా పైన ఆన్సర్ మొత్తం చూడరు అనమాట. అది కరెక్ట్ ఆన్సర్ రాలేదనుకో స్టెప్స్ చూస్తారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అయితే ట్రై చేయండి, మిగతావన్నీ కూడా స్టెప్స్ అటు ఇటు అయినా ప్రాబ్లం లేదు. అదే మీరు ఆన్సర్స్ ప్రజెంట్ చేసేటప్పుడు మాత్రము బుల్లెట్ పాయింట్స్లో మెయిన్ పాయింట్స్ ఏవైతే హైలైట్ చేస్తారో ఇందాక చెప్పినట్టు అవి చూస్తారు. సో మిగతావన్నీ చూడరు. సో దాంతో మనకి ఇక్కడ ఫుల్ మార్క్స్ పడిపోతాయి అనమాట. వాళ్ళు ఎందుకంటే ఒక వాల్యుయేటర్కి ఎండ్ ఆఫ్ ది డే ఒక 100 క్వశ్చన్ పేపర్స్ 200 క్వశ్చన్ పేపర్స్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ రోజు కంప్లీట్ చేసేసి వెళ్ళాలి. సో వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ని కంప్లీట్ చేయాలంటే వాళ్ళు ఫాస్ట్గా వెళ్తారు. ఆ ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, మీరు ఏదైతే నేను చెప్పిన వర్డ్స్ని హైలైట్ చేసి వాళ్ళని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ చేసి పేపర్ ప్రజెంటేషన్ చేసి ఇక్కడ చూడండి ఎంత నీట్గా ప్రజెంటేషన్ ఉందో. ఇది యాక్చువల్ ఒరిజినల్ పేపర్. సో ఇక్కడ చుట్టూ ఒక బాక్స్ అయితే గీసారు ఈ రకంగా. సో ఇట్లా బాక్స్ వేసి బొమ్మ గీసి దీని పక్కన ఒక లైన్స్ రాస్తారు. దీన్ని చూసారనుకోండి ఎలాంటి వాళ్ళకైనా సరే వీళ్ళకి సబ్జెక్ట్ చాలా బాగా వచ్చు, వీళ్ళకి ఖచ్చితంగా మనం మార్క్స్ చేసేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇది ఒక టాపర్ లాస్ట్ ఇంటర్మీడియట్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో వీళ్ళకి ఈ స్టూడెంట్కి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హైయెస్ట్ మార్క్స్ రావడం జరిగింది. 60/60 వచ్చింది కెమిస్ట్రీలో. ఒక్కసారి వీళ్ళ ప్రెజెంటేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు సబ్ హెడ్డింగ్ పెట్టారు, దీనికి ఒక అండర్లైన్ చేశారు, మధ్యలో ఒక లైన్ వదిలారు. ఈ పాయింట్స్ అన్ని కూడా ఒక వర్డ్ అంటే ఈ సెకండ్ లెటర్ నుంచి వదిలారు. సో సెకండ్ లెటర్ నుంచి ఇక్కడ నుంచి వదిలారు, మళ్ళీ దాని తర్వాత ఒక లైన్ వదిలారు. ఎగ్జాంపుల్ చూడండి, సెంటర్లో రాశారు, దీన్ని లెఫ్ట్కి రాయలేదు లేకపోతే రైట్కి రాయలేదు, సెంటర్లో రాశారు. సెంటర్లో రాసుకుంటా ప్రతి ఒక్క లైన్ పక్కన దింపుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి ఎగ్జాంపుల్ కూడా లాస్ట్లో రాశారు. ఎగ్జాంపుల్ లాస్ట్లో రాసి దీని కానీ ఒక బార్డర్ చేసి దీనికి ఒక లైన్స్ కానీ కట్టారనుకోండి ఇంకా బ్యూటిఫుల్గా కనబడుతుంది అనమాట ఈ ఎగ్జాంపుల్. అలాగే స్కిమాటిక్స్ ఎలా ఇక్కడ చూడండి, ఫార్ములాస్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ప్రెజెంట్ చేశారు వీళ్ళు. సో తర్వాత స్కిమాటిక్స్ చూపిస్తాను చూడండి, స్కిమాటిక్స్ ఏ రకంగా వాళ్ళు ప్రెజెంట్ చేశారని. ఇక్కడ బాక్సెస్ చూడండి ఎంత నీట్గా
ఒక నీట్గా స్కేల్తో కొట్టినట్టు బాక్స్ చేసేసి దీనిపైన దానికి వాల్యూస్ రాసి మళ్ళీ ఒక లైన్ వదిలి మళ్ళీ ఇంకో నెక్స్ట్ లైన్ రాసి మళ్ళీ దీనికి బాక్స్ వదిలి మళ్ళీ దీనికి పాయింట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో మనం అక్కడ ఏమి రాస్తున్నాము అనే దానికన్నా మనం ఎంత నీట్గా ప్రజెంట్ చేస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి స్కిమాటిక్స్ డయాగ్రామ్ చూడండి, అసలు ఇది ఒక పెన్సిల్తో గీశారు, అసలు ఎంత బ్యూటిఫుల్గా చక్కగా గీయటం జరిగింది ఈ డయాగ్రామ్ని, ఎంత నీట్గా. సో దీన్ని చూడగానే అసలు వాళ్ళకి అవతలకి ఇదంతా క్వశ్చన్ అంతా చదవాల్సిన అవసరం లేదు. పైన క్వశ్చన్ ఈ కింద డయాగ్రామ్ చూసి టప్పని మార్కులు పడిపోతాయి. ఇక్కడ టిక్ మార్క్ చూసారా మీరు? సో ఇవన్నీ కూడా మీకు ఫాస్ట్గా చేసేటప్పుడు టిక్ ఎలాగైతే చేస్తారో ఫాస్ట్గా మనం ఆన్సర్ షీట్ చూసినప్పుడు ఇట్లా చేస్తారు టిక్. అదే మీరు కరెక్ట్గా ఇది బాగుంది అనుకున్నప్పుడు టిక్ మార్క్ ఎలా చేస్తారు ఇక్కడ చూడండి, ఈ రకంగా ఉంటుంది. అంటే ఈ డయాగ్రామ్ చూసి ఇక్కడ ఇంప్రెస్ అయ్యానే టిక్ మార్క్ ఇలా చేస్తారు, పైన మాత్రం చూసుకుంటే టక్ 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 అని చేసుకుంటే వెళ్ళిపోయారంట. సో దట్ ఈస్ ద లాజిక్. సో దాన్ని మీరు అర్థం చేసుకోండి. సో అర్థం చేసుకొని ఆ రకంగా మీరు ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. సో డెఫినెట్గా మీకైతే మంచి మార్క్స్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. సో బోర్డ్ ఎగ్జామ్స్కి మీరు చదివింది చాలు, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో ఇప్పుడు చెప్పాను కాబట్టి ఈ రకంగా ప్రజెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు టాప్ మార్క్స్ అయితే వస్తాయి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.